తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మనం వేములవాడ సభా ప్రాంగణం ఉన్నాము. ప్రజాపాలన విజయోత్సవాలు పేరుతో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే గ్యాదరింగ్కి సంబంధించి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా తలమునకలయ్యారు. కొద్దిసేపట్లోనే ఈ సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే పలువురు తాజా మాజీ సర్పంచులు, విద్యార్థి సంఘ నాయకులు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సిరిసిల్ల, వేములవాడ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ర్యాంపు ఎలక్షన్స్ సందర్భంగా ఎట్లయితే ఈ ర్యాంప్ ఏర్పాటు చేశారో దానికి సంబంధించినటువంటి ర్యాంపుని ఇక్కడ సైతం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నాము. నిరంతర బందోబస్తు గత 4 రోజుల నుంచి ఎక్కడికక్కడ చేస్తున్నారు. ముందుగా రేవంత్ రెడ్డి హెలిప్యాడ్ నుంచి రాగానే గెస్ట్ హౌస్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతారు. ఆ తర్వాత వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూర్ణకుంభ స్వాగతం తెలుపుతారు. అనంతరం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆయన అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అర్చన కార్యక్రమాలు, ఆశీర్వచన కార్యక్రమాలు, అలాగే ప్రసాద ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన మరొకసారి వేములవాడ అభివృద్ధి కొరకి, ఆలయ అభివృద్ధి కొరకి 127 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. వేములవాడలో యార్న్ డిపోను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి 50 కోట్ల రూపాయలని వెచ్చించడం జరిగింది. దాన్ని రిలీజ్ చేస్తారు. అలాగే మిడ్ మార్నర్ భూ నిర్వాసితులకి అందరికీ కూడా 4696 మందికి 237 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలకు సంబంధించి మనిషికి 5 లక్షల చొప్పున ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే 17 గల్ఫ్ బాధిత కుటుంబాలకి సంబంధించి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున ప్రవాసీ భారత్ సంబంధించినటువంటి పథకాన్ని అమలు చేస్తూ వాళ్ళకి లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఇటు సిరిసిల్లలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ కార్యాలయానికి శంకుస్థాపన, అలాగే మెడికల్ కళాశాలలో పెండింగ్ లో ఉన్నటువంటి కార్యక్రమాలని ప్రారంభిస్తారు. ఇవన్నీ కార్యక్రమాలతో పెద్ద ఎత్తున 800 కోట్ల రూపాయల పైచీలకు అభివృద్ధి సంక్షేమ నిధులను మంజూరు చేయడానికి ఏడాది లోపే విచ్చేస్తున్నారని చెప్పేసి ఈ ప్రాంత వాసులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్, అలాగే సిరిసిల్ల ఇన్ఛార్జ్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అలాగే ఇతర నేతలందరూ కూడా స్థానిక ఎమ్మెల్యేలు ఇటు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ తదితర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఇతర మంత్రులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. మనం చూస్తున్నాం సభా ప్రాంగణం అంతా కూడా సర్వం సిద్ధం చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలని తరలించడానికి సైతం ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు డ్వాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద వేములవాడలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇలా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో పాల్గొనడానికి ఆసక్తిగా ముందుకొస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. దీనికి సంబంధించి ఈ గుడి చెరువు వద్ద ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణంలో ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఉదయమే కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలని సభకి తరలించడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. సభను సక్సెస్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. గత వారం 10 రోజుల నుంచి ఇటు అధికారులు, ప్రజాప్రతినిధులు వివిధ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనేటువంటి మొదటి సభ కరీంనగర్ జిల్లాలో ఉంది. దీన్ని వేములవాడ అభివృద్ధితోనే మొదలు పెడదాం. గత ప్రభుత్వం పాలకులు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదు, మేము కేవలం మాటలు చెప్పడమే కాదు చేతల ప్రభుత్వం అని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతిపక్ష నేతలు మాత్రము ప్రజాపాలన ఏడాది విజయోత్సవాల సందర్భంగా ఏం చేశారని మీరు ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నారు, ఇచ్చినటువంటి హామీల్లో అనేక హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద వాటిని కూడా కొట్టిపడేస్తూ తనదైన శైలిలో వరంగల్ సభ వేదిక చూస్తే ఇటు బీఆర్ఎస్, బీజేపీ నేతలని టార్గెట్ గా చేస్తూ ముందుకెళ్తుంది రేవంత్ రెడ్డి ప్రసంగం. అదే పంత వేములవాడ సభలో సైతం కొనసాగించేటువంటి అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, వేములవాడ సభా ప్రాంగణం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.